అసలు ఏం జరిగిందంటే ఇందాక నాగరాజు ఇంటికి వెళ్ళినా అక్కడ మన శేఖర్ని కట్టి పారేశారు. ఓరి రాక్షసుడా, ఇదేం దారుణం రా అని అడిగాను. మర్యాదగా సాక్ష్యం ఇస్తావా లేదా, లేకపోతే నిన్ను కూడా కాల్చి చంపేస్తాను అని పిస్తోలు నా మీద బారెట్టాడు. అయ్యి వాడి చేతులు విరిగిపోను, వాడికేం పోయి కాలం వచ్చింది. పైగా ఇందాక వచ్చి నంగనాచిన ఎన్ని కబుర్లు చెప్పాడని. అసలు విను మరి, ఆఖరిసారి నిన్ను హెచ్చరిస్తున్నాను అని చెప్పేసి ఆ పిస్తోలు నా మీద బారెట్టి కాల్చి చంపైపోడు. ఇంతలో మన గోపన్న ఎక్కడి నుంచో మరో పిస్తోలు పడుకుని డామని తక్క వచ్చాడు. వచ్చి రావడంతో నా మీద మండిపడ్డాడు. ప్లేడరు, నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తాను, నన్ను మోసం చేశావు, చూడు నిన్ను కాల్చి చంపేస్తాను ఈ పిస్తోల్తోని. పిస్తోల్ నా గుండెల్లో బారెట్టి డామని కాల్చేశాడు. ఏమిటి నాన్న ఇది, గుండెల్లో పేల్చారంటున్నారు, మళ్ళీ రక్షించారంటున్నారు. ఇదంతా నాకు అర్థం కావడం లేదు. అక్కడే ఉన్న మా కిటుకు వాడు తెచ్చిన పిస్తోల్లో గుళ్ళు నిజమైనవి కావు, అదేదో నాటకాల పిస్తోలు. ముందు నేను కంగారు పడ్డాను. ఇంతలో నా కేసు కనుగొట్టాడు. ఓహో, వీడు నన్ను